ఇటీవల కాలంలో మీరు ఒకసారి చూస్తే దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి విక్టరీ రాలా. దానికి కారణాలు కూడా అనేక కారణాలు ఉన్నాయి, మామూలు కారణాలు కాదు. హిస్టారికల్ గా 5 సంవత్సరాలు మనం గాని బ్యాక్ వెళ్తే జనరల్ గా పబ్లిక్ ఒక విషయం, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకైతే 5 సంవత్సరాలు నరకం అంటే ఎట్లుందో తెలియదు గాని ఆ నరకాన్ని చూశాం. నాకు 24 గంటలు శనివారం వస్తే ఏ ప్రాపర్టీ మీద ప్రొక్లోన్ వస్తుందో తెలియదు, ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు. ఇవన్నీ కూడా చాలా సఫర్ అయ్యాం. కానీ నాకు ఆ రోజు ఈ రోజు ఒక విశ్వాసం, దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి పటిష్టమైన పార్టీ యంత్రాంగం ఉండే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇది ఒక వారసత్వంగా మనకు వస్తా ఉంది. ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి. ఎక్కడికక్కడ సమస్యల్ని అవకాశాలుగా మార్చుకున్నాం, నేను గాని మీరు గాని అందరం కూడా. దానివల్ల మనం ఈరోజు విజయ డంకా మోగించగలిగాం. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, మీ ద్వారా రాష్ట్రంలో ఉండే అందరిని కూడా కోరుతున్నా, ఏదైనా నేను ఎక్కువ రుణపడున్నానంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎక్కువగా రుణపడున్నా.